తాత్విక పారిభాషిక పదాల పరిచయం. సంబంధం. స్థలములో సంబంధాన్ని కింద పైన అనే పద్ధతుల్లో కొలవచ్చు. ఇదో కొలత. కుడి పక్కన ఎడం పక్కన ఇది ఇంకో కొలత. ముందు వెనుక ఇది ఇంకో కొలత. 3 కొలతలు. స్థలంలో ఒక వస్తువు ఉన్నది అని మీరు అనాలంటే ఈ 3 కొలతలు ఉండాలి. వస్తువు ఉంది అంటే 3 కొలతలు ఉండాలి. 3 కొలతలు ఉంటే అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. స్థలానికి గుర్తింపు కూడా వస్తువుతోనే వస్తుంది. వస్తువు లేకపోతే స్థలానికి మనం కొలతలు చెప్పలేం, స్థలం ఉందని కూడా చెప్పలేం. కాలంతో సంబంధం ముందు వెనుక ఇది 4వ కొలత. నియత సంబంధాలు, కొన్ని నియమాలకు లోబడి ఉండే సంబంధాలు. అనియత సంబంధాలు అంటే ఇవి ఎలా ఉంటాయి? ఈ సంబంధాల్లో ఇప్పటిదాకా మనకు తెలిసిన నియమాలు ఏమీ పనిచేస్తూ ఉండవు. అంటే నియమాలే ఉండవా అని అడిగామనుకోండి, విశ్వమంతా కార్యకారణ నియమబద్ధం. ముందు కారణం ఉంటుంది, తర్వాత కార్యం ఉంటుంది. 2 పనులే. ఈ పని తర్వాత ఆ పని. ఈ క్రమం మారదు. విశ్వంలో కార్యకారణత నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ పనిచేస్తున్న నియమాలు ఏందో మనకు తెలియనప్పుడు వాటిని అనియత సంబంధాలు అంటున్నాం. మనకు తెలియదు అంతే. ప్రతి చోట నియమాలు ఉన్నాయని స్పష్టంగా మనకు తెలియాలి. మరి ఈ విశ్వంలో అనియత సంబంధాలు ఉండటానికి వీలు లేదు కదా. మరి అనియత అనే మాటకి ఏమిటి అర్థము? మనకి ఇంతదాకా తెలియని నియమాలు ఉన్నప్పుడు అనియత అనే మాట వాడాను తప్ప అక్కడ నియమాలే లేవని కాదు. అక్కడ ఏ నియమం ఉందో మనకు తెలియడం లేదు. అందుకే సాధారణ సంబంధాలన్నీ నీత సంబంధాలని, అసాధారణంగా కనపడే వాటిని అనియత సంబంధాలని అంటున్నాము.